హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ హ్యాపీయెస్ట్ దివాళీ అయిపోయి చాలా రోజులు అయిపోయింది. ఐ నో, సారీ ఫర్ ద లేట్ విష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ మోనికా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఎన్నో చేసేద్దామని లేచా అనమాట. రేపు దీపావళి కదా, ఇంకా హడావుడి మొదలు పెట్టేద్దాము. అందులో ఇప్పుడు నెక్స్ట్ నుంచి నాకు ఒక చిన్న పార్ట్నర్ వస్తారు కదా. సో నేను సింగిల్గా చేసుకునే దీపావళి లాస్ట్ కాబట్టి ఎలానో నేను పూజలు అది చేయొద్దంట ఇంట్లో చెప్పారనమాట. సో ఏదైనా కొంచెం స్పెషల్గా చేసుకుందామని చెప్పేసి అనుకుంటే నేను లేచేసరికి వర్షం పడుతుంది. మబ్బుగా ఉంటేనే సగం మబ్బు అయిపోతాను నేను. ఇలా వర్షం పడితే చల్లారిపోతాను, ఆరిపోయాను కూడా. లేచి 9:30, 10 అవుతుంది. కానీ క్లైమేట్ ఎంత క్లౌడీగా చిన్న చిన్న చినుకులు పడుతూ, ఫాల్ సీజన్ కదా, ఎల్లో కలర్ ఆకుల మీద అంతా మొత్తం ఇట్లా లిటిల్ డ్రాప్స్ ఉన్నాయి అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, మా వీధిలో ఎక్కువ చెట్లు ఉండవు, చెట్లున్న వీధి అయితే ఇంకా బాగుంటుంది. అయినా కూడా ఇది బాగానే ఉంది. నేను మీకు చూపిస్తాను. నాకైతే బాగానే నచ్చింది అనుకోండి. 10:30కి ఇలా ఉంటే ఇంకేం వంట చేస్తాం, ఇంకేం స్పెషల్ చేస్తాం. అది ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే నాకు అనుకుంది. జర్నీలో అందరికీ ఇంతే జరిగి ఉంటుంది మ్యాక్సిమం. వర్షాలు పడుతున్నాయి, కానీ ఎప్పుడు పడుతుంది, ఎలా పడుతుంది, ఏ టైంకి పడుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు క్లైమేట్. అన్ని కార్లు, చెట్లు, ఆకులు, చినుకులు, చాలా బాగుంది కదా. ఎక్కువ చెట్లు ఉంటే ఇంకా బాగుంటుంది అనుకోండి. అఫ్ కోర్స్ ఇది కూడా బాగుంది కదా. ఎక్కడో పక్షులు కిచ్ 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 అంటున్నాయి, కాకపోతే గట్టిగా వినిపించట్లేదు. అందరూ గొడుగులు వేసుకుని అక్కడికి వెళ్ళిపోతున్నారు. సాటర్డే కదా, రేపు సండే. అదే దివాళీ సండే వచ్చింది. సండే అయితే జర్నీలో ఒక్క షాప్ కూడా ఉండదన్నమాట. అన్నీ సాటర్డేనే ముగించుకోవాలి. సో దివాళీ అంటేనే షాపింగ్ కదా. అసలు ఒక్కటి కూడా కొనకుండా దివాళీ ఎలా మొదలు పెడతాం? ఈసారి ప్రమిదలు కొనడానికి వెళ్ళట్లేదు. ఇండియాలో ఉన్నప్పుడల్లా ప్రమిదలు కొనడానికి వెళ్ళేదాన్ని అనమాట. ఈసారి కొద్దిగా స్పెషల్ కాబట్టి కాకరపోతులు కొనుక్కుందామని చెప్పేసి వెళ్దామని డిసైడ్ అయ్యాను. మా ఇంటి దగ్గర ఉన్న షాప్లో ఆల్రెడీ పెట్టారు. కాకపోతే సర్లే దివాళీ ముందు రోజు తీసుకుందామని చెప్పి లైట్ తీసుకున్నాను. నేను లైట్ తీసుకున్నాను, ఈలోపు వాళ్ళు తెచ్చిన కాకరపోతులన్నీ ఎవరో కొనుక్కుని తీసుకెళ్ళిపోయారు. అంటే ఈవెంట్ జరిగిందనమాట. ఆ ఈవెంట్లో కాల్చడానికి మొత్తం స్టాక్ అంతా పట్టుకుని వెళ్ళిపోయారు. ఎలారా బాబు అనుకుంటుంటే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అనిందనమాట, మా ఏరియాలో ఉన్న టెడ్డీలో చాలా క్రాకర్స్ ఉన్నాయి, ఒకవేళ నీకు పాసిబుల్ అయితే రా అని చెప్పేసి. అలా తెలియగానే ఇలా భార్గవ్ గారికి చెప్పి నాకు కావాలి అని చెప్పి గోల్ పెట్టేస్తే తీసుకుని వెళ్ళారనమాట. వాళ్ళ దగ్గర ఉన్న టెడ్డీలో నిజంగా అన్ని రకాల క్రాకర్స్ ఉన్నాయి. అంటే చిచ్చుబుడ్లు, ఫ్యామిలీ ప్యాక్స్, కాకరపోతులు, గోడ బొమ్మలు, ఇవేమిటవి మ్యాచ్ బాక్సెస్ కూడా ఉన్నాయి. మ్యాచ్ బాక్సెస్ అంటే నార్మల్ ఇవి కాదు, దివాళీకి కొనుక్కుంటాం కదా, ఆ అగ్గిపెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. చూడగానే చాలా ఎగ్జైట్ అయిపోయాను నేను. కాకపోతే నేను కాకరపోతులు, మతాబులు, అగ్గిపెట్లు తీసుకున్నాను. ఇంకా ఏవో పెద్ద పెద్ద బాంబులు కూడా ఉన్నాయి. అవి నేను ఎప్పుడూ కాల్చలేదు, నేను తీసుకోలేదు. దివాళీ అనే కాదు, ఏ పండగ వచ్చినా వివాహ భోజనంబు విందైన వంటకంబు అనుకోవడం నాకు బాగా అలవాటు అనమాట. ఏదైనా స్పెషల్గా ఫీల్ అవ్వాలంటే ఆ రోజు ఏదైనా స్పెషల్ మనం చేసుకోవాలి. సో నేను ఓపిక తెచ్చుకొని ఈ టైంలో కూడా నిండుగా ఉండాలి నా దివాళీ లంచ్ అని చెప్పి బొబ్బట్లు చేసుకున్నాను, గులాబ్ జామ్ చేసుకున్నాను, పులిహార, ముద్దపప్పు, ఆవకాయ విత్ వేడి అన్నం, కొంచెం నెయ్యి కూడా తగిలించాను అనుకోండి. అదంతా లంచ్ అయిపోయిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకున్నాం. ఈలోపు ఫ్రెండ్స్ వచ్చారనమాట దివాళీ రోజు, అనుకోకుండా వచ్చారు. సో వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక 1 hour అట్లా స్పెండ్ చేశారు. మంచిగా అనిపించింది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ అవ్వగానే దీపాలు పెట్టుకొని లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం కదా. నాకు దివాళీ టైంకి 7వ నెల దాటిపోయిందనమాట. అసలు 7వ నెల నుంచి ఇంట్లో పూజలు చేయొద్దు అని చెప్పేసి అన్నారు. సో దివాళీకి నేనైతే లక్ష్మీ పూజ అది ఏం చేయలేదు. కానీ దివాళీ లైట్స్ అవి బాగుంటాయి కాబట్టి ఏదో చిన్న ఫొటోస్ అవి తీసుకుందాం, లేదంటే క్రాకర్స్ కాల్చి ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఇంకా నేనే మామూలుగా చిన్న డెకరేషన్ లాంటివి చేసుకొని, ఎలానో దీపాలు అంటే నూనె పోసి ఒత్తు వేసి దీపం వెలిగించొద్దు అని చెప్పారు. క్యాండిల్ అయితే పర్లేదు వెలిగించుకోవచ్చు అన్నారు. సో ఇక్కడ క్యాండిల్స్ ఘనంగా గొప్పగా దొరుకుతాయి కాబట్టి కొన్ని క్యాండిల్స్ తెచ్చుకొని క్యాండిల్సే అలా డెకరేట్ చేసుకుని దీపాలు అవే అనుకుని క్యాండిల్స్ పెట్టుకున్నాను అనమాట.
క్యాండిల్స్ అన్నీ పెట్టేసి ఇంకా వెలిగిస్తున్నాను. మాకు ఎలాగో అది చలికాలం కాబట్టి 4:30కే చీకటి పడిపోయింది అనుకోండి. నేను ఇదంతా సెటప్ చేసుకునేసరికి ఆయాస పడుతూ కూర్చుని లేచి ఒక గంటకి రెడీ చేసుకున్నాను 6 ఆ టైంకి. సో నేను డెకరేట్ చేసుకున్నది ఎట్లా ఉందో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఒక నేమ్ బోర్డ్ పైన హ్యాపీ దివాళీ 2023 అని రాశాను, గుర్తుండాలి అని చెప్పి. సో ఎంబీ వచ్చేసి ఎం ఫర్ మౌనిక, బీ ఫర్ భార్గవ్. అది మా యానివర్సరీకి తీసుకున్నాం, అది కూడా లైట్స్ కదా అని చెప్పేసి పెట్టేశాను అనమాట. ఏదైనా లైటింగ్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అన్నట్టు. కొన్ని బంతిపూల దండలు ఆర్టిఫిషియల్వి ఇండియా నుంచి వచ్చేటప్పుడు ముఖ్యంగా తెచ్చుకునే ఐటెం మాత్రం ఇది ఉంటుంది, ఎందుకంటే నాకు డెకరేషన్ పిచ్చి కాబట్టి. సో ఫైనల్లీ నా డెకరేషన్ సెటప్ అంతా అయిపోయిన తర్వాత చక్కగా నీట్గా కింద కూర్చుని కాకరపోతులు వెలిగించుకొని ఆ వెలుగులో చాలా ఆనందం పొందేస్తున్నాను అనమాట. ఎందుకంటే మా బుజ్జోడు బొజ్జులో ఉన్నాడు. ఇంకా మాకు జెండర్ తెలియలేదు, అంటే దివాళీ టైంకి ఇంకా మాకు జెండర్ తెలీదు. కాకపోతే నోట్లోంచి బుజ్జోడు ఏం చేస్తున్నావు నాన్న ఇట్లా వస్తుందన్నమాట. యూజువల్లీ అలానే వస్తుందేమో. అదంతా అయిపోయిన తర్వాత భార్గవ్ గారిని కూడా పిలిచాను అనమాట, రండి ఇంకా మనం కాకరపోతులు అవి కాల్చుకుందామని చెప్పి. ఎంత హ్యాపీ అనిపించిందంటే నాకు. అండ్ ఇక్కడ మాకు ఇంట్లో ఫైర్ అలార్మ్స్ అవి ఉంటాయి కాబట్టి ఇంట్లో మ్యాక్సిమం కాల్చరు, మాకు అలాంటివి ఏం లేదు. మా ఇల్లు 200 years బ్యాక్ ఇల్లు కాబట్టి మాకు ఫైర్ అలార్మ్స్ అవి ఏవి లేవన్నమాట. సో మేము ఇంట్లోనే మేము తెచ్చుకున్న కొద్దిపాటి క్రాకర్స్ని చాలా హ్యాపీనెస్తో, ఫుల్ ఆఫ్ జాయ్తో మంచిగా వెలిగించుకుని మంచిగా వీడియోస్, ఫొటోస్, నాకు కావాలనుకున్నవన్నీ తీసేసుకున్నాను అనమాట. దిస్ దివాళీ ఈజ్ సో స్పెషల్ టు మీ. అందుకనే ఒక వీడియో చేసి యూట్యూబ్లో ఉంచుకుంటే నాకు ఎప్పటికైనా ఈ మెమరీ అట్లానే ఉంటుంది అని చెప్పి లేట్గా అయినా చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో దట్స్ ఆల్ అబౌట్ మై క్యూట్ అండ్ స్వీట్ దివాళీ, స్పెషల్ దివాళీ. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.